ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగిన గత ప్రభుత్వంలో తిరుమలపై ఉద్దేశపూర్వకంగా కుట్రలు కుతంత్రాలు ప్రతి ఒక్కటి జరిగిన వాటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాం. గోవిందా ఓం నమో వెంకటేశాయ. తిరుమల లడ్డు కల్తీ అనేది మహా అపచారం, అపచారాలలోనే మహా అపచారం. అటువంటి చేసినటువంటి మహా అపచారాన్ని మేము చేయలేదని చెప్పేసి గత పాలకులు మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క జన్మకి కనీసము ఇప్పుడైనా ఒప్పుకోండి. స్వామి పాదాల చింతకు రండి, అలిపిరికి రండి. గత పాలనలో ఏదో తెలియక చేసామని ఒప్పుకోండి. స్వామివారు కరుణిస్తారు. యావత్ హిందూ సమాజం గమనిస్తూ ఉంది మీరు చేసినటువంటి కల్తీ పనులను. మీరు ఏది ఒప్పుకున్నారయ్యా? లడ్డు కల్తీ కాలేదని ఒప్పుకున్నారు. సరే ఇదైనా ఒప్పుకోండి, మీ పాలన కల్తీ కాలేదని ఒప్పుకుంటారా? గత పాలన కేవలం లడ్డు మాత్రమే కాదు మీరు కల్తీ చేసింది, మీ పాలననే కల్తీ జరిగింది. గత 5 ఏళ్ల కాలం లోపల మీరు ఉద్ధరించింది ఏందయ్యా? దేవాలయాల మీద దాడులు జరిగాయి, దేవతా విగ్రహాలను కూలగొట్టారు, స్వామీజీల మీద దాడులు జరిగాయి. కనీసం ఏ రోజైనా మాట్లాడిన పాపాన పోలేదు. దగ్గరుండి చూస్తూ పనులు చేయించారు మీరు. లడ్డూలో కల్తీ జరిగింది, మేము చేయలేదు, మాకు సంబంధం లేదు అని అంటున్నారు. 5 రకాల కల్తీ నూనెలు కలిపి ఆ లడ్డూలు తయారు చేసి మా ప్రభు శ్రీరామచంద్రుడు అయోధ్యలో వెలుసంటే అక్కడ విగ్రహ ప్రతిష్ఠకు కూడా ఈ లడ్డూలే పంపించారు. అంటే ఇలాంటి కల్తీ లడ్డూలు తిని జనాలు ఏమైపోవాలి? అలాంటిది మా స్వామికి ఇష్టమైన ప్రసాదం లడ్డు, ఆ లడ్డూని కల్తీ చేస్తే మేమేమైపోవాలి? మా మనోభావాలు అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారా? మీరు ఎందుకు ఇలా తయారయ్యారు? ఇన్ని సంవత్సరాలు మీరు పాలించారు, మీరు చూడలేదా? మీరు పుట్టిన కాడి నుంచి తరతరాల వైభవం కలిగినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతమందిని ఎన్నో రకాల కరుణించి ఆయన దీవెనలు అందించారు. అలాంటి స్వామి జోలికే మీరు వచ్చారు కదా. చిన్న రాయి పట్టుకెళ్తేనే ముక్కలు చేశారు, ముక్క కూడా తిరిగి రాలేదు. గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు చేసిన దుర్మార్గం దురాగతం బయటికి రాలేదని మీరు అనుకుంటున్నారు. మీరు బయటకు వచ్చి ఛానల్స్ ముందేమో నవ్వుతా మాట్లాడి మాకు తెలియదని చెప్తున్నారు. మీ రూముల్లో కూర్చుని మీరేం మాట్లాడారో ప్రజలందరూ సాక్షిభూతులై చూశారు. ఆ శ్రీమన్నారాయణే ఇవాళ మీ తప్పుల్ని బయటికి ఎత్తి చూపించాడు.